ఫ్రెండ్స్, ఏంటి నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? ఎక్కడున్నానో మీకు చెప్తాను. ఎండింగ్ వరకు వీడియో అయితే చూస్తూనే ఉండండి. సమ్మర్ వచ్చేసింది కదా, మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఏదైనా హిమాలయస్ కానీ ఏదైనా స్నో వరల్డ్ కానీ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటున్నారా? కానీ బడ్జెట్ ప్రాబ్లం వచ్చేసి నీరసంగా అయిపోతున్నారా? అందుకే నేను వచ్చేసాను, మీకోసం ఒక ప్లేస్ని తెచ్చేసాను. మరి ఇంకా నేను చెప్పడం ఎందుకు, మీరే ఒకసారి చూసేయండి మనం ఎక్కడున్నాము అనేది. స్నో వరల్డ్. సమ్మర్కి స్నో వరల్డ్ వాళ్ళు పిల్లల కాంచి పెద్దవాళ్ళందరూ ఎంజాయ్ చేసేలాగా బడ్జెట్ని మైండ్లో పెట్టుకొని కూడా వాళ్ళు కొన్ని ప్లానింగ్స్ చేశారు. ఎవరికి నిరుత్సాహపరచకుండా అంత మంచిగా అయితే ప్లాన్ చేశారు, అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఇంకా లేట్ ఎందుకు, వచ్చేయండి లోపల. అలాగే స్నో వరల్డ్ ఒకటే కాదు, పిల్లలు ఆడుకోవడానికి గేమింగ్ జోన్స్ కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఆడే చెస్ లాంటివి కానీ చాలా ఏర్పాటు చేశారు. మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, అన్నీ మీకే తెలుస్తాయి. మళ్ళీ ప్లాన్ చేసుకుంటారు తప్పకుండా. ఒక్కసారి వచ్చేయండి. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు, లోపలికి వెళ్దాం. లోపల ఏమేమి ఉన్నాయో ఇంట్రెస్టింగ్ గా చూసేద్దాం. వచ్చేయండి. చూస్తున్నారు కదా, నేను ఎంట్రన్స్ లో అయితే ఉన్నాను, లోపలికి వెళ్తున్నాను. మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అందరూ ఎలా ఉన్నారు, అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది మీకైతే చూపించడానికి నేను వచ్చేసాను. ఇక్కడ చూడండి, పబ్లిక్ అయితే మనకి చాలా మంది కనిపిస్తున్నారు. చూడండి, అది వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంది అక్కడంతా. టికెట్ కౌంటరే కాదు, ఇక్కడ ఫుడ్ కోర్ట్ కానీ లేకపోతే షాపింగ్ ఏరియాస్ కానీ ఉన్నాయి టైం పాస్ చేయడానికి. సెషన్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం గ్యాప్ ఉంటుంది, టైం ఉంటుంది. కాబట్టి టైంలో మనం చక్కగా ఫుడ్ కానీ లేకపోతే షాపింగ్ ఏరియాస్ కానీ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో డోంట్ మిస్ ఇట్. హే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, స్నో వరల్డ్ దగ్గర ఉన్న ఒక షాప్ దగ్గర మనం ఉన్నాము. అక్కడ చూసుకుంటే మనకి ఒకటి కాదు రెండు కాదు, జ్యువెలరీ కానీ స్పెట్స్ కానీ లేకపోతే బ్యాంగిల్స్ కానీ, అటు వచ్చేసి బ్రేస్లెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, అలాగే హ్యాట్స్ అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకి ప్లేయింగ్ చిన్న కార్లు, అలాగే వాచెస్, వాలెట్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, మీరు ఇక్కడికి వస్తే ఒకటి కాదు అన్ని వస్తువులు దొరుకుతాయి. అలాగే ఇక్కడ చూస్తే మనం ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. అలాగే స్కోలింగ్ చెక్ యువర్ ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా ఇక్కడ మనం పెంచుకోవచ్చు. చూడండి, మనకి ఇలాంటి గేమ్స్ పిల్లలు ఆడడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, అలాగే హెల్తీగా కూడా అవుతారు. వాళ్ళు పెద్ద అయ్యేసరికి ఇలాంటి గేమ్స్ అని వాళ్ళకి ఒక ఐడియా వస్తాయి. అలాగే వాళ్ళ ఫిట్నెస్ కి కూడా ఇవి చాలా సపోర్ట్ చేస్తాయి. సో ఇలాంటి గేమ్స్ కి మీ పిల్లల్ని తప్పకుండా తీసుకురండి, వీటిలో పార్టిసిపేట్ చేసేలాగా చూడండి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కాఫీ బార్ ఉంది. చూడండి, అన్ని స్నాక్స్ ఐటమ్స్, అలాగే పిల్లలకి ఐస్ క్రీమ్స్ అలాంటివి అన్ని దొరుకుతాయి ఇక్కడ. చూడండి ఎంత హ్యాపీగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అన్ని చక్కగా దొరుకుతాయి. అలాగే ఇటు సైడ్ మనం చూసుకుంటే చాలా మంది క్రౌడ్ కూడా కనిపిస్తుంది. అలాగే మీరు కూడా ఈ సమ్మర్ ని ఇలాగే వచ్చి ఎంజాయ్ చేయండి. అక్కడ చూడండి, అందరూ సెషన్ స్టార్ట్ అయిపోయింది, లోపల స్నో స్టేషన్. ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది అండి. లోపల చల్లగా ఉంటుంది, బయటంతా ఎండగా ఉంటుంది అనుకోకుండా ఇక్కడ కూడా చాలా చక్కగా ఉంది, చల్లగా ఉంది వాతావరణము. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక జ్యువెలరీ షాప్ అయితే కనిపిస్తుంది. చూడండి, జ్యువెలరీ షాప్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది, దేనికి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఫుడ్ కాంచి ఎంటర్టైన్మెంట్ కానీ ఎంజాయ్మెంట్ కానీ అన్నీ దొరుకుతాయి. సో డోంట్ మిస్ దిస్, విజిట్ ద స్నో వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా, నేను గ్లౌసెస్ వేసుకున్నాను. లోపల మిర్రర్ హౌస్ అంటే ఏంటో కొత్తగా ఉంది పేరు వింటేనే. మరి లోపల ఎలా ఉందో వెళ్ళి చూద్దాం. నేను వెళ్తున్నాను, మాతో వచ్చేయండి. చాలా డిఫరెంట్గా ఉంది ఎక్స్పీరియన్స్. ఏది మిర్రరు ఏది మిర్రర్ లేదో తెలుస్తలేదు. చూస్తున్నారా ఫ్రెండ్స్, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఇది. కోసం అయితే క్యూ లైన్లలో నిల్చున్నారు జనాలు.
చేసుకొని అలాగే చేంజ్ చేసుకొని షూస్ అవి కూడా అన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు స్నో వరల్డ్ వాళ్ళు. సో ఇక్కడికి వస్తే ఏ ప్రాబ్లం ఉండదు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అన్నీ తీసుకుంటున్నారు వీళ్ళు. సో ఈ సమ్మర్ మీరు బాగా ఎంజాయ్ చేయాలనుకుంటుంటే తప్పకుండా ఇక్కడికి వచ్చేయండి, విజిట్ చేయండి, బాగా ఎంజాయ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అందరూ స్నో వరల్డ్ ఎంజాయ్ చేయడానికి చాలా చక్కగా రెడీ అయితే అవుతున్నారు. వాళ్ళు మొత్తం రెడీ అయిపోతున్నారు, ఇంకా లోపలికి వెళ్ళి గోల గోల చేసేలాగా ఉన్నారు. చిన్న పెద్ద తేడా అనేది లేకుండా అందరూ చాలా బాగా రెడీ అవుతున్నారు. ఆ స్నో వరల్డ్ని ఎంజాయ్ చేసేటప్పుడు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలా మారిపోయి ఎంజాయ్ చేసేలా కనిపిస్తున్నారు మనకి. వీళ్ళ హడావిడి చూడండి ఎంత సందడిగా ఉందో. చూడండి వాళ్ళ ఫేస్లు ఎంత సంతోషంగా వెలిగిపోతున్నాయో. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేయండి తప్పకుండా. చూడండి చూడండి వాళ్ళ ఫేస్లు చూడండి ఎంత బాగా వెలిగిపోతున్నాయో. నిజంగా స్నో అంటే హిమాలయాస్కి వెళ్ళినా కూడా ఇంత ఎగ్జైట్మెంట్ వీళ్ళలో ఉంటుందో లేదో అనేది మనకు ఒక చిన్న ఎగ్జైట్మెంట్ అయితే కనిపిస్తుంది. వాళ్ళ ఫేస్లు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. వీళ్ళు లోపలికి వెళ్ళక ముందుకే ఇలా ఉన్నారంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలా ఉంటారో అనేది మనం తెలుసుకోవచ్చు. సో తప్పకుండా ఇక్కడికైతే వచ్చేయండి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్న వాళ్ళనైతే మనం చూసాం కదా, వాళ్ళు ఎంత ఎగ్జైటింగ్గా రెడీ అవుతున్నారు అనేది. మరి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది అనేది కూడా వాళ్ళ మాటలో తెలుసుకుందాం. హలో అండి. హాయ్, మీ పేరు? ఆరుష. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చాము. ఓకే, ఎలా ఉంది ఫీలింగ్? చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఇది నా ఫస్ట్ టైం. ఓకే, సో లైక్ సమ్మర్ టైంలో ఇలాంటి ప్లేసెస్ డెఫినెట్గా విజిట్ అవ్వాలి. అంటే మనకి కొంచెం రిలాక్స్మెంట్ అవ్వడానికి, లేదంటే పిల్లలు ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఆ వేడి ఫ్రస్ట్రేషన్కి, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఇంకా పేరెంట్స్ చాలా ఈ బిజీ లైఫ్లో ఇలాంటి యాక్టివిటీస్ తప్పనిసరిగా విజిట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. స్నో వరల్డ్లోనే కాదు, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఫన్ యాక్టివిటీస్ హైదరాబాద్లో. స్నో వరల్డ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని అనుకుంటున్నా. అండ్ ఎన్నోసార్లు విజిట్ అవ్వాలనుకున్నా ఈ ప్లేస్కి, ఈరోజు విజిట్ అయ్యాను. చాలా ఎక్సైటెడ్ ఉంది, లోపలికి వెళ్తున్నా. ఏ టైంకి వచ్చారు మీరు? మేము 3:40 కల్లా వచ్చాము. అంటే ఒక జస్ట్ ఒక బ్యాచ్ వెళ్ళిపోయిన తర్వాత 10 minutes డిలేగా వచ్చాము, లేదంటే ఇందాక బ్యాచ్లోనే వెళ్ళిపోతుండే. ఓకే, ఎంతమంది వచ్చారు? మొత్తం ఫ్యామిలీ వచ్చేసారు? మేము మా కజిన్స్ అందరం వచ్చాము, 7 members. ఓకే, మళ్ళీ స్నో వరల్డ్కి వెళ్తున్నారు కదా, వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది అనేది తప్పకుండా షేర్ చేసుకోవాలి. షూర్, డెఫినెట్గా షేర్ ఓకే, చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి, వాళ్ళైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని ప్లేస్లు ఉన్నా కూడా స్నో వరల్డ్ ఇక్కడ అయితే చాలా బాగుంది. ఈ ప్లేస్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకొని మేము ఇక్కడికి వచ్చామని వాళ్ళు చెప్తున్నారు. సో తప్పకుండా మీరు కూడా విజిట్ చేసి మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళందరినీ చూసాము, మనం కూడా లోపలికి వెళ్ళి స్వయంగా ఎక్స్పీరియన్స్ చేద్దాము ఎలా ఉంది అనేది. వచ్చేయండి నాతో పాటు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ చాలా మంది రెడీ అయ్యారు, వాళ్ళతో పాటు నేను కూడా రెడీ అయ్యాను. అలాగే ఇప్పుడు లోపలికి వెళ్తున్నారు కదా, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, వాళ్ళు బయటకు వచ్చాక ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాస్. నా పేరు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాకినాడ నుంచి వచ్చాను. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఎక్సైట్మెంట్గా ఉందండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటంటే చాలా ఎక్సైట్మెంట్. ఫస్ట్ టైం వచ్చాము. ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చేసారా? హోల్ ఫ్యామిలీ 8 members వచ్చాం. ఓకే, అంటే ఎన్ని గంటలకు వచ్చారు మీరు? హాఫ్ అన్ అవర్ అవుతుందని వచ్చి. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ సెషన్ ఎలా ఉంది అనేది వచ్చినాకే చెప్పగలుగుతారు? వచ్చినా చెప్పగలుగుతాను. ఓకే, బట్ ఇక్కడికి రావడానికి మీకు ఎలా తెలిసింది అసలు ఈ ప్లేస్ అని? ఆన్లైన్లో సెర్చ్ చేసామండి. ఓకే, ఆన్లైన్లో చూస్తే మనకి చాలా దొరుకుతాయి కదా ఇక్కడ. యాక్చువల్గా స్నో వరల్డ్కి వెళ్దారని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది. ఓకే, అందువల్ల మేము ఇక్కడ ఓకే, వచ్చాం. తప్పకుండా అండి, లోపలికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి రండి. వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది. షూర్ అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇక్కడ చాలా ఎగ్జైటింగ్ అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేయాలా అనేది. వాళ్ళ ఫీలింగ్ ఏంటి అనేది మనం ఇప్పుడే తెలుసుకోలేము కాబట్టి లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలా ఎగ్జైట్ అయ్యారు, ఎలా ఫీల్ అయ్యారు అనేది తెలుసుకుందాం.
స్నో వరల్డ్ అయితే మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. లోపలికి వచ్చేసాం, చాలా బాగుంది. ఇంకా మీరు మొత్తం చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. నిజంగానే మనము హిమాలయాలకో లేకపోతే సిమ్లాకో లేకపోతే ఇలాంటి స్నో ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి నిజంగానే ఆడుకుంటున్నట్టు రియల్ ఎక్స్పీరియన్స్ లాగా చాలా బాగుంది. చూడండి, ఐస్ మొత్తం చాలా ఒరిజినల్గా కనిపిస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే పిల్లలు అయితే చాలా మంది వచ్చారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతసేపు నుంచి వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఎంజాయ్ చూస్తుంటే నేను ఏంటా అనుకున్నాను. బట్ ఈ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి, మొత్తం వెనకాల డెకరేషన్ కానీ ఇక్కడ ఐస్తో మొత్తం చేయడం కానీ నిజంగానే మనం స్నో లొకేషన్కి వెళ్ళినట్టు అక్కడే ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది. సో మీరు బడ్జెట్ ప్రాబ్లం అని చెప్పేసి ఫీల్ అవ్వకుండా ఇక్కడికి వచ్చేయండి. మీరు ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అక్కడికి వెళ్తే కూడా ఇదే ఎంజాయ్మెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా వచ్చేయండి స్నో వరల్డ్. చూడండి, లోపల పిల్లలైతే బాల్స్తో కానీ డిఫరెంట్ ఇక్కడ కూడా అరేంజ్ చేశారు వీళ్ళు. ఐస్తో కానీ చాలా అంటే చాలా బాగా ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగానే రియల్ ప్లేస్లో వీళ్ళు ఆడుతున్నట్టుగా, రియల్ స్నోలో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఈ వరల్డ్ అయితే నిజంగా అట్లాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే నిజంగానే ఇక్కడ మొత్తం పెద్ద స్నో వెదర్లో అయితే మనం ఉన్నట్టుగా ఉంది. పిల్లలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయిపోయి సరదాగా ఆడుతున్నారు ఈ స్నోలో. సో చూడండి, వాళ్ళ చేతిలో బాల్స్ అండ్ ఐస్ ఆ స్నోతో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు తప్పకుండా ఈ సమ్మర్లో ప్లాన్ చేసుకోండి, వచ్చేయండి స్నో వరల్డ్కి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసేయండి.